మరికొద్ది గంటల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. 90% సంపాదన కేవలం 10% మంది దగ్గరే ఉంది అని. ఈ 10 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియాలో పెద్దగా ఏమైనా సాధించిందా అంటే అనుకున్నంత స్థాయిలో మనం ఒకవైపు మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, డిజిటల్ ఇండియా అంటున్నాం, రూపాయి విలువ తగ్గిపోవడము, డాలర్ విలువ పెరగడము ఆధారపడి ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. కేంద్రంలో మరికొద్ది గంటల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. మరి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎవరికి ఉపశమనం కలిగించబోతున్నారు, అసలు ఏ రంగాలపైన ఎంత బడ్జెట్ ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ రామ్నాథ్ గారు. సార్తో మాట్లాడి మరి విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇంకొద్ది గంటల్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే అందరి ఇన్కమ్ సోర్స్కి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు బడ్జెట్ని బట్టి. సో ముఖ్యంగా అసలు ఈసారి బడ్జెట్ ఎవరికి ఉపశమనం కలిగించే అవకాశం ఉండొచ్చు? మనం ఇదేంటంటే రొటీన్ ప్రాసెస్. అంటే ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం మనకు ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం, అలాగే ఈసారి నిర్మలా సీతారామన్ గారు వరుసగా 9వసారి ఆమె బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు. అంటే గతంలో మొరార్జీ దేశాయ్ గారు 10 సార్లు ప్రవేశపెట్టారు, తర్వాత పి చిదంబరం 9 సార్లు ప్రవేశపెట్టారు. సో ఆ రికార్డు ఈరోజు ఆమె అధిగమించబోతుంది అనేటువంటి వార్తలు కూడా చూస్తున్నాం. అంటే ఈమె ఒక అరుదైన రికార్డు, అంటే వరుసగా 9 సార్లు ఆమెనే ప్రవేశపెట్టడం. సో ఆ రకంగా ఈసారి ఎలా ఉండబోతుంది బడ్జెట్, ఎవరికి ఆశాజనకంగా ఉండబోతుంది? సహజంగా మనం ఏం చూస్తామంటే ప్రతి బడ్జెట్ కూడా కార్పొరేట్స్కు ఆశాజనకంగా ఉంది, మధ్యతరగతికి పెద్ద ఆశాజనకంగా లేదు. సో ఇలాంటి ఒక మిక్స్డ్ ఒపీనియన్ చూస్తుంటాం. కొన్నిసార్లు ఏంటంటే కొంత పేదవాళ్ళకు కూడా ఆశాజనకంగా ఉంది. ఇలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటుంటాయి. అవును. కాకపోతే ఈసారి ఎలా ఉండబోతుంది అంటే ఈసారి ముఖ్యంగా కొంత అటెన్షన్ రావడానికి కారణం ఏంటంటే ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సహజంగా ఫిబ్రవరి 1వ తేదీ మనకు ఫిబ్రవరి నెలలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈరోజు ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం పడింది. సో ఆదివారం అయినా కూడా బడ్జెట్ ప్రవేశపెట్టడం మనకు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తుంది. అంటే సహజంగానే బడ్జెట్ అంటే ప్రతి ఒక్కరూ ఆసక్తిగా చూడడం సహజం. మోరోవర్ ఆదివారం అంటే అందరికీ హాలిడే కాబట్టి ఇంకా కొంత అటెన్షన్ క్రియేట్ అవుతుంది అనేది మనం చూస్తున్నాము. సో ఆ కోణంలో ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే మేము వేతన జీవులం, శాలరీ ఎంప్లాయీస్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చూస్తారంటే మనకి ఏమన్నా ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో ఏమన్నా మనకు స్లాబులు ఏమైనా ఉంటాయా, లేకపోతే ఇన్కంలో ఏమైనా మనకు ఇన్కమ్ ట్యాక్స్లో ఏమైనా రిడక్షన్స్ కానీ డిడక్షన్స్ కానీ ఇట్లాంటి విషయాల్లో మనకి ఏమైనా బెనిఫిట్స్ వస్తాయా అనేది సామాన్య వేతన జీవులు ఎదురు చూస్తుంటారు. అటువైపు పారిశ్రామిక వర్గాలు ఏంటంటే మాకు ఏమైనా సబ్సిడీలు కానీ ఇన్పుట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ కానీ, లేదా ఎంఎస్ఎంఈలకైతే ఎలాంటి లోన్స్. సో ఇలా రకరకాలుగా మనకేంటంటే బడ్జెట్కు ముందు ఒక ఎక్సైజ్ జరుగుతుంది. ఓకే. అంటే దేశంలోనూ ఉన్నటువంటి వివిధ ఇండస్ట్రీ వర్గాల నుంచి, అంటే సిఐఐ అని కానీ, లేదా ఫిక్కీ అని కానీ, లేదా ఐసిఐఐ అని కానీ, లేదా ఎంఎస్ఎంఈ కానీ, ఇలా అనేక రకాల గ్రూప్స్ నుంచి వాళ్ళు ప్రపోజల్స్ కోరుతారు. అంటే మీ డిమాండ్స్ ఏంటి, మీరు ఏం కోరుకుంటున్నారు. సో అనే క్రమంలో రకరకాల వాళ్ళ అభిప్రాయాలు చెప్పి ఉంటారు కాబట్టి సో వాళ్ళందరికీ అనుగుణంగా ఈరోజు బడ్జెట్ ఉంటుందా లేకపోతే డిఫరెన్స్గా ఉంటుందా అనేది కొంత ఆసక్తి ఉంది. సార్, ఇప్పుడు అసలు ఈ బడ్జెట్ సమావేశాలు అంటే బడ్జెట్ని ప్రవేశపెట్టడానికి ముందు గత సంవత్సరంలో ఉన్నటువంటి బడ్జెట్ని బేరేజ్ వేసుకుంటారా సార్? అంటే కంపారిజన్ చేసి ఖచ్చితంగా కదా. సో లాస్ట్ ఇయర్ దీనికి ఇంత కేటాయించాము, ఈ ఇయర్ దీనికి ఇంత కేటాయించాలి, దానికి అంత కేటాయించడం వల్ల అది కొంచెం లాస్లో ఉంది, లేకపోతే పలానా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్గా, ఇవన్నీ ఉంటాయా సార్? అంటే ఖచ్చితంగా ఏంటంటే మనకు బడ్జెట్లో ఎలా ఉంటాయంటే ఫస్ట్ మనకు బడ్జెట్ అంటేనే మనం ఫోర్కాస్టింగ్. ఓకే. అంటే రాబోయేటువంటి ఆర్థిక సంవత్సరం అంటే 2026-27 ఆర్థిక సంవత్సరంలో మనకు ఉన్నటువంటి ఖర్చు ఇంత ఉంది, మనకు ఉన్నటువంటి రాబడి ఇలా ఉంది అనేటువంటి ఒక డాక్యుమెంట్ని మనం బడ్జెట్ అంటాం. ఓకే. అంటే రాబోయేటువంటి ఏడాదికి మనకు ఇంత రాబడి ఉంది, ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఇన్ని అప్పులు తీసుకురావాలా అని చెప్పి ఒక ప్లానింగ్ డాక్యుమెంట్ను మనం బడ్జెట్గా పరిగణిస్తే మొదట మనం ఇచ్చేది ఏదైతే ఉంటుందో ఎస్టిమేట్ అంటారు దాన్ని. సో తర్వాత మళ్ళీ ఆ బడ్జెట్ ఎస్టిమేట్ ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ దానిపైన చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత మళ్ళీ రివైజ్డ్ బడ్జెట్ అవుతుంది. మళ్ళీ తర్వాత ఇయర్ ఎండ్ వచ్చేసరికి యాక్చువల్స్ అంటాము. అంటే మన బడ్జెట్ డాక్యుమెంట్కు యాక్చువల్స్కు ఎంత డిఫరెన్స్ ఉన్నాయి, ఇంకా ఎక్కడెక్కడ మీరు ఇందాక అడిగారు, అది మంచి ప్రశ్న. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఖర్చులు మనం అనుకున్నంతగా పెట్టాము, కొన్ని డిపార్ట్మెంట్కు అలొకేషన్స్ ఉంటాయి కానీ అందులో ఉపయోగించు, కొన్ని బడ్జెట్స్కు అలొకేషన్స్ ఉంటాయి కానీ సరిపోయి ఉండవు. సో ఇలా రకరకాల గ్యాప్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలాంటి చర్చలన్నీ జరిగి మళ్ళీ మనకు రివైజ్డ్ ఎస్టిమేట్స్ కూడా జరుగుతాయి అన్నమాట. అంటే ఇది ఒక రొటీన్ ప్రాసెస్.
సో, కాబట్టి గత బడ్జెట్‌లో జరిగినటువంటి ఏదైతే లోపాలు గానీ, ఏదైతే గ్యాప్స్ గానీ, ఏదైతే ఫండ్ రిక్వైర్‌మెంట్ ఉందో, వాటిని అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూను మరియు ఇందాక మనం ఏదైతే మాట్లాడామో వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి డిమాండ్స్ ఆధారంగా గూడా బడ్జెట్‌ను ఫ్రేమ్ జేస్తారు. సార్ అంటే ఇప్పుడు బడ్జెట్‌కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కోసం నేను సామాజిక మాధ్యమాల్లోకెళ్ళినప్పుడు నాకు సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ కనిపించాయి సార్. అంటే దీంట్లో మిగులుంది, దీంట్లో తగులుంది. అంటే ఈ సెక్టార్‌లో మాకు కొంచెం మిగిలింది నిధులు. దీని నుంచి మేము కొంచెం పే చేయాల్సి వచ్చిందనే విషయానికొస్తే అసలు మీరు ఇదే పనిగా ఉచిత పథకాలు పెడుతున్నప్పుడు ఈ ఇంపాక్ట్ ఇలాగే ఉంటది అని కొన్ని కామెంట్స్ చదివాను. నిజంగా ఈ ఉచిత పథకాల ఇంపాక్ట్ అనేది బడ్జెట్ మీద ఉంటుందా సార్ అసలు? అంటే ఖచ్చితంగా ఉంటది గదా! మనము ఉచిత పథకాలైనా, ఏ పథకాలైనా, బడ్జెట్ అలొకేషన్స్ అయినా, ఏవైనా గూడా బడ్జెట్‌లో నుంచే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. ప్రభుత్వానికి సహజంగా అంటే బడ్జెట్‌ని ఎట్లంటారంటే రాక, పోక అంటారు. అంటే మనకు రూపాయి ఏ రకంగా వస్తుంది, మనం ఏ రకంగా ఖర్చు పెడుతున్నాము అనేటువంటిదే మనకు బడ్జెట్ కంపారిజన్ ఉంటుంది. ఓకే. అంటే సహజంగా మన బడ్జెట్‌లో మనకు ఎఫ్ఆర్‌బిఎం అనే ఒక చట్టం ఉంటది. అంటే ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ మేనేజ్మెంట్ యాక్ట్ కింద మనకేందంటే బడ్జెట్‌ను ప్రవేశపెట్టేటప్పుడు మనం కొన్ని ఈ మీట్ అవ్వాల్సి ఉంటుంది. అంటే మన ద్రవ్య లోటు ఎంతుంది, మన రెవెన్యూ లోటు ఎంతుంది. సో, ఇలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ అలాగే మన డెట్ జీడీపీ రేషియో ఏ విధంగా ఉండాలా. సో, ఇవన్నీ మనం ఫాలో అయ్యి ఒక క్రమశిక్షణతో ఉండడానికే మనకు ఎఫ్ఆర్‌బిఎం చట్టం ఉంది. అవును. కానీ ఈరోజు ప్రభుత్వాలు అటు రాష్ట్ర ప్రభుత్వాలైనా, ఇటు కేంద్ర ప్రభుత్వాలైనా ఆర్థిక భారం పెరిగిపోయి వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు, ఉచిత హామీలు గానీ, వాళ్ళు ప్రకటించే పథకాల యొక్క ఖర్చు పెరిగిపోవడం వల్ల మనకేమైపోతుంది, ఈ ఎఫ్ఆర్‌బిఎం చట్టం యొక్క ఏదైతే డిసిప్లిన్ ఉండాల్సినటువంటి రూల్స్ గూడా మనం ఓవర్‌కమ్ చేస్తున్నాం. హ్మ్. సహజంగా మనకున్నటువంటి ఎఫ్ఆర్‌బిఎం చట్టం ప్రకారము మన యొక్క ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏదైతే ద్రవ్య లోటు ఉందో, అంటే ఏదైతే మనకుండే ఖర్చుకు, మనకుండే రాబడికి 3.5% ఆఫ్ జీడీపీనే ఉండాలి ద్రవ్య అవును. లోటు. కానీ అక్కడ ఈరోజు మనకు ద్రవ్య లోటు 4.4గా ఉండొచ్చని చెప్పి నిన్న ఆర్థిక సర్వే ప్రకటించడం అవును. చూస్తున్నాం. ఒకప్పుడు మనకి ఇంకా కరోనా సమయంలో వెళ్తే దాదాపుగా 6% పైన మనకు ఫిజికల్ డెఫిసిట్ ద్రవ్య లోటు ఉండేది. అవును. సో, ఈ ద్రవ్య లోటును కూడా మనం క్రమంగా 3.5లోకి తీసుకురావాలా 2031కి అనేది కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్టు కనపడింది. హ్మ్. ఈ అంశాలలో ఏందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉండేటువంటి వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది, మాకు కూడా ఫిజికల్ డెఫిసిట్ విషయంలో మీరు వెసులుబాటు ఇవ్వండి. మేము విద్యా వైద్యం మీద చేసేటువంటి రెవెన్యూ ఎక్స్‌పెండిచర్‌ని కూడా మీరు క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌గా ట్రీట్ చేయండి. సో, మాకు కూడా బారోయింగ్ పవర్ పెంచండి. సో, ఇలాంటి మనకు విధానపరమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ బడ్జెట్ ఫ్రేమ్‌వర్క్‌లో కనపడుతున్నాయి. సో, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం పోవాలంటే ఒకవైపు ఉచితాలను ఆపేస్తే వాళ్ళకు పొలిటికల్‌గా, రాజకీయంగా చాలా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలుంటాయి. మనం నిన్ననే చూసినాం. మన ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం ఉందో, ఆ పథకం విషయంలో వీళ్ళు వీజీ రామ్‌జీగా పేరు మార్చి ఈరోజు సెంట్రల్‌కు స్టేట్ యొక్క షేర్‌ను 60% 40%గా తీసుకురావడం కనపడింది. హ్మ్. అంటే గతంలో 90% ఉండేది సెంట్రల్ కాంట్రిబ్యూషను. స్టేట్ కాంట్రిబ్యూషన్ 10% ఉండేది. ఈరోజు వీళ్ళు వీజీ రామ్‌జీ చట్టం తీసుకొనొచ్చి దాన్ని 60, 40 చేసినారు. అంటే రాష్ట్రాల పైన మళ్ళా భారం భారం పెరిగేటువంటి పెట్టారు. అవకాశం ఉంది. అంటే ఇక్కడ మనకేం కనపడుతుందంటే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఈరోజు జీఎస్టీని మనం అందరం ఆహ్వానించినాం. ఆహ్వానించారు. 2017 జూలైలో మనకు జీఎస్టీ దేశంలో అమలైంది. ఆ జీఎస్టీ అమలు కావడానికి దాదాపుగా ఒక 17, 18 ఏళ్ల సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత అన్ని పార్టీల కన్సెన్సస్ ఉన్న తర్వాతనే మనకు దేశంలో జీఎస్టీ అమలవుతుంది. ఈరోజు మళ్ళా జీఎస్టీ 2.0 అని పెట్టి కూడా చాలా గూడ్స్‌లను రేట్లు తగ్గడం చూసినాం. అంటే 18% ఉంటే 5%లోకి తేవడం, 12% ఉంటే 5% బ్రాకెట్‌లోకి తీసుకొచ్చి ఒక స్ట్రీమ్‌లైన్ చేసేటువంటి ఒక మెకానిజం చూసినాం మనం ఒక 3, 4 నెలల కిందట. అంటే దీన్ని బట్టి ఏముంటదంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఓకే. అంటే ఒక్క రోజులో మనం ఉచితాలను మానుకోలేము. మానుకోలేదు. ఒక రోజులోనే జనాల మీద విపరీతంగా ట్యాక్సులు తగ్గియలేము. సో, ఇదంతా ఏందంటే ఒక కంటిన్యూయస్ ప్రాసెస్‌గా చూడాలి తప్ప ఈ రోజుకి ఈ రోజు మోడీ గాని, లేదా నిర్మలమ్మ గాని, ఇంకొకరు గాని ఏదో మాయా మంత్రదండం చేసి మొత్తం రిలాక్సేషన్ ఇస్తారనుకోవడం కొంత దురాశ అవుతుంది. అది టెక్నికల్‌గా కూడా సాధ్యం కాదు. యాక్చువల్‌గా ఈ బడ్జెట్ సంబంధించిన టాపిక్ అనుకున్నప్పుడు మా ఛానల్ నుంచి గానీ, నా నుంచి గానీ ఫస్ట్ స్ట్రైక్ అయిన పేరు ఏదైనా ఉందంటే మీరే. ఎందుకంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర మాకు కనిపిస్తూ ఉంటుంది. సో, నేను మీకు చెప్పాను, మీరు కూడా మాట్లాడారు. 2025లో బడ్జెట్ విషయానికొస్తే మీరు చాలా వరకు దాని గురించి స్టడీ చేసి మీరు కూడా చెప్పారు మాతోని. సో, 2025లో మీకెలా అనిపించింది సార్ అసలు? అంటే వాళ్ళు చెప్పిన బడ్జెట్‌కి ఇక్కడ జరిగిన దానికి ఎలా అనిపించింది అసలు? అంటే అదే నేనేమంటా అంటే రేపు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళు దానికి సంబంధించినటువంటి అంశాలను కూడా మనకి ఇస్తారు. హ్మ్. సో, ఆ డాక్యుమెంట్ చూసినప్పుడు మనకి ఇంకా మోర్ ఇన్ డెప్త్‌గా చెప్పొచ్చు. ఓకే. కాకపోతే ఏందంటే బీజేపీ గవర్నమెంట్ అంటేనే సహజంగా ఏమైపోయిందంటే మానిటైజేషన్ పాలసీసు, ప్రైవేటైజేషన్ విధానాలు, సో డిజిన్వెస్ట్‌మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్‌లో మనకు క్లియర్‌గా ఉంటాయి. గత సంవత్సరం కూడా వాళ్ళు దాదాపుగా 47,000 కోట్లు, 50,000 కోట్ల వరకు డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా వాళ్ళు టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకా
వాళ్ళ విధానాలన్నీ కూడా ఇట్లా ప్రైవేట్ పరం చేసుకుంటూ పోవాలనేది వాళ్ళు క్లియర్గా చెప్పారు. మానిటైజేషన్ చెప్పారు. అలాగే వాళ్ళ యొక్క నిధుల్లో కూడా కేటాయింపులు ఎక్కువ శాతం ఎక్కడ ఉంటున్నాయంటే, ఒకవైపు దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ ఉంది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కు నిధులు పెంచాలా. కనీసం మన దేశ బడ్జెట్‌లో 3% 2% కూడా బడ్జెట్‌లో మనకు ఎడ్యుకేషన్‌కు, హెల్త్‌కు కేటాయింపులు జరగడంలే. ఐ థింక్ రెండిటికి కలిపి కూడా లెస్ దాన్ 3%, 4% ఉంది. సో, ఒకవైపు డిఫెన్స్ సెక్టర్‌కు మాత్రం 10%, 11%, 12% బడ్జెట్ కేటాయింపులు ఉంటున్నాయి. తర్వాత రూరల్ డెవలప్‌మెంట్‌కు, అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు కొంత నెక్స్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ హెల్త్ విషయంలోకి, ఎడ్యుకేషన్ విషయంలోకి ఇంకా కేటాయింపులు పెంచడం లేదనేది మనకు కనపడింది. ఓకే. అంటే నేనేమంటానంటే, మనము కరోనా సమయంలో హెల్త్ సెక్టర్ రంగం ఏ స్థాయిలో ఉందో మన దేశంలో మనందరం చూసినాం. అంటే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, అనుకున్నటువంటి వసతులు, అనుకున్నటువంటి పడకలు, అనుకున్నటువంటి సామాన్యులకు అందాల్సిన మినిమం మెడిసిన్ కూడా అందలేదు. కానీ మనం తర్వాత రోజులలో మనం ఏమంటారు వ్యాక్సిన్ కనిపెట్టడం, ప్రపంచానికే మనం వ్యాక్సిన్ ఇచ్చినాం. అదంతా మనం కాసేపు పక్కన పెడితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మనం ఇంకా చాలా వెనుకబడి ఉన్నాం. ఇప్పటికి కూడా మనము పెద్ద పెద్ద స్కానింగ్ ఏవైనా పెద్ద పెద్ద మిషనరీ తెచ్చుకోవాలంటే ఇతర దేశాలపైన, విదేశాలపైన పడాల్సి ఉంది. ఒకవైపు మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాం, డిజిటల్ ఇండియా అంటున్నాం. కానీ ఈ 10 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియాలో పెద్దగా ఏమైనా సాధించిందా అంటే అనుకున్నంత స్థాయిలో మనం సాధించలేదు. ఒకవైపు 2047కు మనం వికసిత భారత్ అంటున్నాం. 30 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అయిదాం అంటున్నాం. టార్గెట్ పెట్టుకున్నాం అంటున్నాం. సో, ఆ దిశగా మనం అడుగులు వేయాలంటున్నాం. కానీ ఆ దిశగా ప్రజలకు స్కిల్ పెంచాలా, ప్రజలకు మ్యాన్ పవర్ పెంచాలా, అలాగే వ్యవసాయ రంగాన్ని చాలా ప్రోత్సహించాలా. ఈరోజు ముఖ్యంగా ఏందంటే ఎంతసేపు అటు టెక్నాలజీ, అటు సాంకేతిక రంగము, హెల్త్ సెక్టరు, వేరే రంగాలకు సబ్సిడీలు ఇవ్వడం, వేరే రంగాలకు వీళ్ళు కార్పొరేట్స్‌కు ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు అంటే ఈ ఎయిర్‌పోర్ట్స్ అనండి, రోడ్స్ అనండి, లేదా పోర్ట్స్ అనండి. సో, ఇలాంటి సెక్టార్లకు వీళ్ళు కొంత ఎక్కువగా మద్దతు ఇస్తున్నట్టుగా మన బడ్జెట్లు చూస్తే మనకు అర్థమవుతది. కానీ వేరేజ్ వ్యవసాయ రంగం ఉంది. అంటే ఒకప్పుడు మనకు బడ్జెట్ దేశ జీడీపీలో దాదాపుగా 50%, 55% ఉన్నటువంటి ఈ వ్యవసాయ రంగము ఈరోజు మనకు 18%, 19%కు పడిపోయింది కాంట్రిబ్యూషన్. అవును. ఈరోజు సర్వీస్ సెక్టరు, బ్యాంకింగ్ సెక్టారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇవన్నీ కొంత కాంట్రిబ్యూషన్ ఎక్కువున్నాయి. కానీ సాంప్రదాయంగా మన దేశమే దాదాపుగా ఇప్పటికీ కూడా చాలామందికి తెలియంది ఏందంటే, ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దాదాపుగా 62% మంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. రంగం అంటే అలాంటి వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలా? వ్యవసాయ రంగాన్ని ఇంకా ప్రోత్సహించాలి. ఈరోజు వాళ్ళు ఏమనంటే ఏం చెప్తారు, మేము ఫర్టిలైజర్స్‌కి గానీ, ఫుడ్ సెక్యూరిటీలో గానీ దాదాపుగా మేము ఇప్పటికే బడ్జెట్‌లో 5%, 6% మేము సబ్సిడీ ఇస్తున్నాం, కేటాయింపులు చేసినామని ఒకవైపు చెప్తుంటారు. కానీ ఈరోజు మనం రైతులకు ఎంఎస్‌పీ విషయంలో ఇంకా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు పండించినటువంటి గిట్టుబాటు ధర పంటకు లేక. సరైనటువంటి ధర లేదు. వాళ్ళు ఎక్కడన్నా స్టోర్ చేసుకోవాలంటే వాళ్ళకు మౌలిక స్టోరేజ్ వసతులు లేవు. సో, ఇలాంటి ఎన్నో ఇబ్బందులను మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా రైతు చట్టాలు తీసుకురావడం, దాన్ని వెనక్కి లోపం తీసుకోవడం. ఎక్కడుండొచ్చు సార్? అంటే మీరన్నట్టు వ్యవసాయ రంగానికి కానీ, విద్యా, వైద్య రంగానికి అంత ప్రాధాన్యత లేదు అనేది, దానివల్ల ఇలా ఉంది అనేది కనిపిస్తూ ఉంది. అంటే లోపం ఎక్కడుండొచ్చు? అదే అంటాను కదా నేను. కొన్ని రంగాలలో మనం ప్రైవేట్ సెక్టార్‌ను ఎక్కువ ఇంక్లూడ్ చేయకూడదు. అంటే ప్రభుత్వ సెక్టారే స్టెప్ తీసుకోవాలా. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ సెక్టార్ ఉంది. అగ్రికల్చర్ సెక్టార్‌లో రెవెన్యూస్ ఉన్నాయి. రెవెన్యూస్ లేవని కాదు. దిగుబడి ఉంది, కాంట్రిబ్యూషన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏమైపోతుంది? ఆ రెవెన్యూ, ఆ సంపదంతా ఎక్కడికెళ్ళిపోతుంది? ప్రైవేట్ సెక్టార్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే రైతు పండించినటువంటి పంటకు సరైన ధర ఇవ్వకుండా ప్రైవేట్ వాడు ఏం చేస్తున్నాడు? తక్కువ ధరకు కొనుక్కుంటున్నాడు. తర్వాత వాడు దాన్ని ఫుడ్ ప్రాసెసింగ్ చేసుకొని వివిధ లేయర్‌లలో వాళ్ళు ప్రోడక్ట్ అమ్ముకుంటున్నారు. వాళ్ళు మనకు తిరిగి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. ఈరోజు అదే ధర రైతులకు అందించేటువంటి ఒక మెకానిజం, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చు కదా! అదే అంటున్నా. అంటే ప్రైస్ గ్యారంటీ, మినిమమ్ సపోర్ట్ ప్రైస్, గ్యారంటీ ప్రైస్ ఉండాలా. ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి కొన్ని రకాల పంటలకు ఎంఎస్‌పీ ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం. కానీ క్షేత్రస్థాయిలో నిజంగా అమలు జరుగుతుందా అంటే అమలు జరగడంలే. ఎక్కడో కొన్ని జిల్లాలలో, కొన్ని రాష్ట్రాలలో మాత్రం ఏదో తూతూ మంత్రంగా చేయడం అక్కడక్కడ కనపడుతుంది. కానీ మిగతా చోట మనకు అది ల్యాగ్ ఉంది. సో, ఇవన్నీ మనం చేయాలంటే ఏం చేయాలి? ఒక స్ట్రీమ్‌లైన్ చేయాలా. వ్యవస్థను స్ట్రీమ్‌లైన్ చేయాలా. అంటే ఏ పంట ఎంత దిగుబడి ఉంది? ఏ స్థాయిలో ఉత్పత్తి వస్తుంది? ఎంతవరకు సాగు చేస్తున్నారు? మనకు యాక్చువల్‌గా ఎంత రిక్వైర్మెంట్ ఉంది? సహజంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో మనం ఏం చూస్తుంటామంటే ఎప్పుడు వరి గురించి మనకు ఎక్కువ చర్చ జరుగుతుంటది. అంటే మనము అవసరానికంటే ఎక్కువ వరి పండిస్తున్నాము. సో, అందువల్లే మనకు ధర రావడం లేదు. సో, వరి పంట అంత అవసరం లేదు అన్నట్టుగా కొన్ని గణాంకాలు చెప్తుంటాయి. సో, అలాంటప్పుడు వీళ్ళేం చేయాలా? ప్రజలను కొంత చైతన్యం చేయాలా. ప్రజలను వేరే పంటల వైపు మళ్ళించాలి. సో, లేకపోతే గనక వాళ్ళు క్లియర్‌గా కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని గైడ్‌లైన్స్ పెట్టి అమలు చేసి ఒక ఫ్రేమ్‌వర్క్ టైం పెట్టుకొని వేరే పంటలను ప్రోత్సహించాలి. అంటే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా వరి పంట ఏసేవాడు రేపే వరి పంట ఏయకుండా
కన్వర్ట్ కారా అంటే రైతులు కాలేరు. కాలేరు. సో వాళ్ళను నిదానంగా గ్రాడ్యువల్గా చైతన్యం చేయాలా, లేదా వాళ్ళకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలా. ఎస్. ఇప్పుడు కొత్త పంట వైపు రైతు మళ్ళాలంటే వాడికి గ్యారెంటీ ఇస్తే రైతు మళ్ళుతాడు. ఇప్పుడు నువ్వు గ్యారెంటీ అన్నప్పుడు వచ్చి ఎక్స్పెరిమెంట్ చేయి, ప్రయోగం చేయి అంటే వాడు ఎట్లా ప్రయోగం చేయగలడు? చేయలేడు. వాడు ప్రయోగాలు చేయాలంటే ఏం చేయాలా? మనం సబ్సిడీలు సపోర్ట్ ఇవ్వాలా. అదే అంటున్నా కదా, మన దేశంలో ఉన్నటువంటి ప్రధాన లోపం ఏంటంటే R&Dకి మన దేశంలో ఎక్కువ ప్రోత్సాహం లేదు, ఎక్కువ నిధులు కేటాయింపులు తక్కువ అనేది ప్రపంచ దేశాలతో పోల్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. సో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేను కూడా కొన్ని ఆర్టికల్స్లో అక్కడెక్కడ నేను విన్నాను సార్, దేశంలో 90% సంపాదన కేవలం 10% మంది దగ్గరే ఉంది అని నేను వింటున్నాను. సో దీన్ని దానికి లింకప్ చేయొచ్చా? అంతే కదా మరి. ఇప్పుడు ఒకవైపు మనము జిఎస్టీ బిల్లు ఏదైతే 2017లో బిల్లు మనకు అమల్లోకి వచ్చిన రోజు, ఆ రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో గంట కొట్టి ప్రారంభించి అర్ధరాత్రి ప్రసంగం చేసిన రోజు నాకు బాగా గుర్తుంది. ఓకే. అంటే ఆ రోజు మనం ఏమనుకున్నామంటే నెలకు జిఎస్టీ వసూళ్ళు 1,00,000 కోట్లు టార్గెట్ ఉంటే మనం అనుకున్న లక్ష్యాలను సాధించినట్టే అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం కనపడింది ఆ రోజు. కానీ ఈరోజు మనకు జిఎస్టీ వసూళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయినాయి? ప్రతి నెల 1,80,000 కోట్లకు మ్యాక్సిమం మనం రీచ్ అయినాం. అంటే రాబోయేటువంటి ఒక 6 నెలల్లో కానీ, లేదా రాబోయేటువంటి ఒక 1 ఇయర్లో మనం జిఎస్టీ యొక్క వసూళ్లు నెలకు 2 లక్షలు కూడా రీచ్ అయ్యేటువంటి ప్రొజెక్షన్స్ అక్కడ కనపడుతున్నాయి. అంటే మనం తీసుకున్నటువంటి రిఫార్మ్స్ వలన అక్కడ మనం అనుకున్న రెవెన్యూ లక్ష్యాలను సాధించాం. ఇంకొకటి ఏంటంటే, మీరు రీసెంట్గా చూసారో లేదో, జనవరి 10వ తేదీ మనకు డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే జనవరి 11వ తేదీకి దాదాపుగా 21 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను అంటే డైరెక్ట్ ట్యాక్స్ మనకు వసూలు కావడం జరిగింది. అంటే ఒకప్పుడు చాలామంది ఐటీఆర్ ఫైల్ చేసేవాళ్ళు కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ అంటే ఏదో అది మనకు సంబంధించిన వ్యవహారం కాదులే అనుకునేవాళ్ళు. కానీ గత 10-15 ఏళ్ళ నుంచి ఆ వ్యవస్థలో, ఆ థింకింగ్లో మార్పు వచ్చింది. అంటే నువ్వు ఏదైనా ఒక బ్యాంకుకి వెళ్ళి లోన్ తీసుకోవాలంటే నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఎంత ఉంది, నీ ఇన్కమ్ ప్రూఫ్ ఏంటి అని బ్యాంక్స్ అడుగుతారు. కాబట్టి ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళ ఇన్కము ట్యాక్స్ లోపల ఉందా, ట్యాక్స్ బ్రాకెట్ అవతల ఉందా అనే విషయాలు పక్కన పెడితే ఖచ్చితంగా ఐటీఆర్ ఫైల్ చేయాలి. ఒకవేళ అది ఎంప్లాయీ అవ్వచ్చు, సాలరీడ్ అవ్వచ్చు, లేదా హెచ్యుఎఫ్ అవ్వచ్చు, లేదా బిజినెస్ అవ్వచ్చు, లేదా ఎనీ అదర్ ప్రొఫెషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్. సో ప్రతి ఒక్కరు కూడా ఐటీఆర్ ఫైల్ చేస్తేనే అన్నారు. సో అందువల్ల ఏమైపోయింది, ఐటీఆర్ ఫైల్ సంఖ్య పెరిగింది. ఈరోజు వాళ్ళు బడ్జెట్లో ఇచ్చినటువంటి ప్రొజెక్షన్స్ కంటే దాదాపుగా 8.8% డైరెక్ట్ ట్యాక్సెస్లో గ్రోత్ కనపడింది. ఓకే. అంటే దగ్గరగా వాళ్ళకు 1,00,000 కోట్ల పైన వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. మళ్ళీ ఒకవైపు ఏం జరిగింది, ఈరోజు మనకు ట్యాక్స్లో ఒక 2 సిస్టమ్స్ ఉంటాయి. అంటే న్యూ రిజ్మీ, ఓల్డ్ రిజ్మీ ట్యాక్స్ అంటారు. అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఏంటంటే కొత్త సిస్టము, పాత సిస్టమ్ అని చెప్పొచ్చు మన భాషలో చెప్పాలంటే. అంటే పాత సిస్టంలో ఏమవుతుంటే మనకు డిడక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇన్కమ్, యాన్యువల్ ఇన్కమ్ ఒక 10 lakhs అనుకుంటే నీకు ఒక 4 lakhs వరకు నో లిమిట్. తర్వాత 4 lakhs నుంచి నీకు కొన్ని స్లాబ్స్ ఉంటాయి. ఆ స్లాబ్స్ తర్వాత కూడా నీకు మళ్ళీ మనం స్టాండర్డ్ డిడక్షన్ అని, ఏటీసీ అని, ఏటీజీ అని, ఇట్లా మనం కొన్ని సెక్షన్స్ కింద మనకు డిడక్షన్స్ ఉండేవి. ఇప్పుడు కొత్త సిస్టంలో ఏమైపోయిందంటే ఆ డిడక్షన్స్ అన్నీ ఏముండవు, ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. అప్ టు 12 lakhs వరకు నో ట్యాక్స్ ఉంటుంది. సో ఇలాంటి ఒక మెకానిజంను వాళ్ళు తీసుకురావడం జరిగింది లాస్ట్ బడ్జెట్లో. సో దానివల్ల వచ్చినటువంటి అవుట్కమే ఈ డైరెక్ట్ ట్యాక్స్ యొక్క ఫలితాలు. ఓకే. అంటే దీనివల్ల ఫలితాలు ఉన్నట్టే కదా. అవును. అంటే వాళ్ళు అనుకున్న లక్ష్యం కంటే ఎక్కువ స్థాయిలో 1,00,000 కోట్ల వరకు వసూళ్లు పెరిగాయి. అట్ ద సేమ్ టైము గతంలో 2024-25లో రీఫండ్ వచ్చేసి 3 లక్షల కోట్లు రీఫండ్ పే చేశారు. అంటే ఎవరైతే ట్యాక్స్ ఫైల్ చేస్తారో వాళ్ళకి రీఫండ్ కూడా వస్తుంది. ఓకే. సో వాళ్ళకి రీఫండ్ ఇచ్చారు. కానీ ఈ సంవత్సరం తీసుకుంటే ఆ రీఫండ్ కేవలం 3,11,000 కోట్ల వరకు ఆగిపోయింది. గతంలో 3,70,000 కోట్లు ఉంది. అంటే ఇక్కడ కూడా దాదాపుగా ఒక 60,000 కోట్ల రూపాయల మనీ సేవ్ అయింది. సో అంటే వ్యవస్థను నువ్వు స్ట్రీమ్లైన్ చేయడం వల్ల కూడా మనకు కొంత రాబడి, రెవెన్యూ పెరుగుతూ ఉంది. అంటే జిఎస్టీ యొక్క రిఫార్మ్ వల్ల మనకు రాబడి పెరిగింది. అలాగే డైరెక్ట్ ట్యాక్సెస్లో తీసుకొచ్చిన కొన్ని రిఫార్మ్స్ వల్ల మనకు రాబడి పెరిగింది. అంటే ఇక్కడ రాబడి పెరుగుతుంది. ఈ రాబడి ఎక్కడికి పోవాలా అంటే ప్రజల చేతుల్లోకి పోవాలా, ప్రజల జీవనోపాధి పెరగాల, ప్రజల యొక్క స్థితిగతులు పెరగాల కదా. సో అలా కాకుండా ఈ సంపదంతా ఎవరికో కార్పొరేట్లకో వాళ్ళకో వీళ్ళకో సబ్సిడీలు ఇచ్చుకుంటా పోతే దాన్ని ఎలా చూడాలి మనం? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు ఎక్కువ మంది మాట్లాడేది ఏంటంటే, మీరు ఇందాక అన్నారు 90% సంపద 10 మంది చేతుల్లో ఉందని. ఇంకా కాస్త నేను ఈ మధ్యన కొన్ని చదివిన ఆర్టికల్ చూస్తే కేవలం 166 మంది చేతిలో 22% దేశ సంపద ఉంది. అంటే వాళ్ళు ఎంత బిలియనియర్స్ చూడండి. సో అంటే ఒకవైపు దేశంలో ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు, మధ్యతరగతి వాళ్ళు మాత్రం అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నారు. అంటే మన భారతదేశం యొక్క ముఖ చిత్రం ఇలా ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలా అంటే ఇంకా మనం రిఫార్మ్స్లో వేగం పెంచాలా, అకౌంటబిలిటీ పెంచాలా,
ట్రాన్స్పరెన్సీ పెంచాలా. ఒకవైపు డిజిటల్ ఇండియా అంటున్నాం, యూపీఐ పేమెంట్స్ అంటున్నాం, అందరికీ జనధన్ అకౌంట్లు అంటున్నాం, ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నాయి. కానీ ఒకవైపు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎక్కడుంది, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం ఎక్కడ ఉంది? ఇప్పుడు ఎంఎస్ఎంఈలు నువ్వు స్టార్ట్ చేసుకో అంటారు, నీకు సబ్సిడీలు ఇస్తామంటారు. ఆన్ టైంలో సబ్సిడీ లేకపోతే వాడు ఎట్లా పైకి వస్తాడు? అంటే ఎంఎస్సీలకు కావాల్సిందే ప్రోత్సాహం కావాలి. సో ఈ రకంగా కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి, అంటే మెకానిజం స్ట్రీమ్ లైన్ చేయాలి. అంటే డేట్ చెప్పి మీకు ప్రోత్సాహకాలు ఇచ్చేలాగా వ్యవస్థలు ఉండాలి. అలాగే ఎంప్లాయ్మెంట్స్ కూడా ఇప్పుడు యూపీపీఎస్సీ విషయంలోనే కొంత క్యాలెండర్ ఉంటుంది. ఆర్ఆర్బి కొన్ని వ్యవస్థల్లోనే మనకు ఎవరి ఇయర్ రిక్రూట్మెంట్స్ ఉంటుంది. కానీ మిగతా వ్యవస్థల్లో అలా ఎవరి ఇయర్ ఎందుకు ఉండదు? అంటే ఎప్పుడు వాళ్ళకు నచ్చినప్పుడు 3 ఏళ్లకో 4 ఏళ్లకో వ్యవస్థలు ఉంటాయి. అలాగే ఒకవైపు ప్రజల సొమ్ము అయినటువంటి ఈపీఎఫ్ కానీ, ఎల్ఐసి డబ్బులు కానీ, ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళు ఎక్కడ పెడుతున్నారు అంటే షేర్ మార్కెట్లో, ఈక్విటీలలో పెడుతున్నారు. ఒకవైపు షేర్ మార్కెట్లో కూడా నీకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అది కూడా కొంత పెంచడం జరిగింది లాస్ట్ ఇయర్. సో దానివల్ల కూడా ఈరోజు 70-80 వేల కోట్ల రాబడి అదనంగా రావడం జరిగింది. అంటే నేనేమంటానంటే ఈ బీజేపీ యొక్క విధానాలు ఏంటంటే కొంత ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక డిసిప్లిన్ అని చెప్పి వాళ్ళు రాబడి వైపు ఎక్కువ ఫోకస్ పెట్టడం కనపడుతుంది. అలాగే క్యాపిటల్ ఎక్స్పెండిచరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు కూడా కొంత అవుట్లే బాగానే ఉంది. అంటే మనకుండే టోటల్ బడ్జెట్లో 77% దాదాపుగా రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటే 23% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది. కానీ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కొంత తక్కువే ఉన్నా కూడా సరే పర్వాలేదు. సో అలాంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని ఇంకా కాస్త పెంచాలి, నేను అదే అంటాను. అంటే ఇప్పుడు నీకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే డే టు డేకు వాడే ఎక్స్పెండిచర్. అంటే ఇప్పుడు శాలరీసు, ఖర్చులు, ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఇలాంటి వాటికి వాడేదాన్ని మనం రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటాం. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటంటే అసెట్ క్రియేషన్. అంటే ఒకవైపు మనం ఆస్తులను పెంచుకుంటేనే అప్పులను తగ్గించుకునేటువంటి దానికోసం చేసేటువంటి ఖర్చునే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో ఈరోజు మనకు ఇంట్రెస్ట్ పేమెంట్స్కి దగ్గర మనకు వచ్చే రాబడిలో 22% పోతా ఉంది మనం చేయాల్సినటువంటి ఖర్చులు. అంటే ఇంట్రెస్ట్ పేమెంట్సే, అంటే ఏమంటారు, ఫుల్గా లోన్ కాదు, ఓన్లీ వడ్డీలకే అంత పోతుంది. అటు సైడ్ మనం తీసుకొచ్చే బారోయింగ్స్ 24% ఉంది. అంటే కేవలం 3% 2% డిఫరెన్స్ ఉంది. సో అంటే ఈ గ్యాప్ తగ్గాలంటే డెట్ జీడిపి రేషియో తగ్గాల. అంటే దీనికి ఏం చేయాలా, మనం రెవెన్యూని సృష్టించాలా, వెల్త్ క్రియేషన్ చేయాలా. సో ఇవన్నీ చేయాలంటే కొత్త సంస్కరణలు తీసుకురావాలా. సో ఇదంతా ఒక పెద్ద రోడ్ మ్యాప్. సార్, కంట్రీ డెవలప్మెంట్ విషయానికి వస్తే తెల్ల రేషన్ కార్డుని ఒకసారి మనం చూసుకుంటే వాటి సంఖ్య పెరిగిందని ఒక క్రెడిట్గా, అంటే ఒక ఘనతగా చెప్పుకుంటున్నారు. కానీ దానివల్ల దేశం యొక్క డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది అనే ప్రశ్న కూడా వినిపిస్తుంది. సో దాన్ని ఎందుకు ఘనతగా చెప్పుకుంటున్నారు అసలు? అంటే ఖచ్చితంగా ఏంటంటే నిన్న మనకు పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంలో కూడా మనకు ఒక విషయం కనపడింది. అంటే 2014లో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసే నాటికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాల్లో కానీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్లో దాదాపుగా 24 కోట్ల మంది బెనిఫిషరీస్ ఉండేవాళ్ళు. ఈరోజు ఆ సంఖ్య చాలా పెరిగిపోయింది, దాదాపు 70 కోట్లు 80 కోట్లు ఐ థింక్ సో. అంటే ఆ సంఖ్య చాలా ఇంక్రీజ్ అయిందని చెప్పి వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే దీన్ని మనం ఎలా చూడాలా అంటే సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అంటే ఏముంటాయి, చిన్న పథకాలు, పెన్షన్స్ లేదా ఆసరాలు, హౌసింగు, చాలా వెరీ మినిమల్ స్కీమ్స్ను మనం సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కింద చూస్తాం. సో అలాంటి వాళ్ళ సంఖ్య రోజుకు పెరుగుతుంది అంటే అది దేనికి ఇండికేషన్? దాన్ని మనం డెవలప్మెంట్ అనుకోలేం కదా. అదే కదా. సో డెవలప్మెంట్కు ఇండికేషన్ని మనం రకరకాలుగా చూడొచ్చు. అంటే మనం ఏమనుకుంటాం, మనం ఈరోజు వరల్డ్లో 4వ లార్జెస్ట్ ఎకానమీగా ఉన్నాం. అంటే $4.1 ట్రిలియన్ మనం ప్రపంచంలోనే 4వ స్థానంలో ఉన్నాము. గతంలో మనం ఇంతకుముందు 5వ స్థానంలో ఉన్నాం. ఈరోజు మనం యూకే కంటే పైకి వచ్చాము. సో తర్వాత జర్మనీ, తర్వాత చైనా, యుఎస్ ఇట్లా తీసుకున్నప్పుడు సో మనం 4వ స్థానంలో ఉన్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం తప్ప, కానీ మన జనాభాను మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు యూకే జనాభా ఎంత ఉంటుంది? ఇప్పుడు యూకే 5వ ప్లేస్లో ఉంది. యూకేను మనం ఓవర్కమ్ చేసినామంటే వాళ్ళ జనాభా ఎంత, మన జనాభా ఎంత? సో ఏమంటా అంటే ఇప్పుడు మనకు నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా గొప్పగా గతం కంటే కాస్త స్ట్రాంగ్గా కనపడుతున్నా కూడా రూట్ లెవెల్లో జరగాల్సినటువంటి మార్పులు ఇంకా జరగట్లేదు. రూట్ లెవెల్లో ఎందుకు అంత డిస్క్రిమినేషన్ పెరిగిపోతుంది? రూట్ లెవెల్లో ఎందుకు విద్యా వైద్యాన్ని మనం ఎక్కువ ప్రోత్సహించకుండా అంటే ఎప్పుడైతే సమాజంలో విద్యా వైద్యానికి ఎక్కువ కేటాయింపులు జరిగి విద్య వల్ల వచ్చేటువంటి మార్పుతోనే మనకు అభివృద్ధి సాధ్యమవుతుంది తప్ప ఈరోజు 2047 అంటున్నారు. 2047 అంటే ఇంకా ఈరోజు నుంచి 21 సంవత్సరాలు ఉంది. అంటే 21 సంవత్సరాల్లో మనం కంటిన్యూగా ప్రతి ఏడాది 7.4% గ్రోత్ రేట్ నమోదు అయితేనే మనం 13 ట్రిలియన్ ఎకానమీకి చేరుకోవచ్చు అని చెప్పి ప్రముఖ మాజీ ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఇట్లా చాలామంది పెద్దలు రాసిన ఆర్టికల్స్ నేను చదివాను. అంటే ఇది చాలా పెద్ద ఛాలెంజ్, అనుకున్నంత సులువు ప్రయాణం లేదు. ఒకసారి ఇండియాలో మన యొక్క ఓల్డ్ హిస్టరీ తీసుకుంటే కూడా 1991 నుంచి 96, 97 మధ్యలోనే మనం 6.3 ఆ 6.4% గ్రోత్ రేట్ను ఒక 6 ఏళ్ల పాటు మాత్రమే చూసినాం.
అంటే కాన్స్టెంట్ గ్రోత్ రేటు మన భారతదేశ 77 ఏళ్ల భారత చరిత్రలో చూసుకుంటే ఒక 6 ఏళ్ళో 7 ఏళ్ళలో మనం కాన్స్టెంట్ గ్రోత్ రేట్ చూసాం. సో తర్వాత ఎప్పుడు చూడలేదు. తర్వాత ఎప్పుడు ఫ్లక్చుయేషన్స్ కనపడ్డాయి. సో ఈరోజు ఇంకా 21 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణం ఉంది. ఆ ప్రయాణంలో మనం ఖచ్చితంగా రీచ్ అయితాము అని చెప్పి వాళ్ళు పదే ప్రచారం చేస్తున్నారు. సో అది ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే కొంత అసాధ్యమైనటువంటి లక్ష్యం అన్నట్టుగా ఆయన ఆర్టికల్స్ కనపడ్డాయి మనకు. కానీ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కొన్ని డెవలప్డ్ కంట్రీస్ చూసుకుంటే వాళ్ళు విద్యకి, వైద్యకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఉచితాలని పక్కన పెట్టేస్తే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఆ ఫార్ములా వీళ్ళకి ఎందుకు అర్థం అవ్వట్లేదు సార్ మరి? అంటే అదే చెప్తున్నాను కదా! మనకున్నటువంటి ఎలక్టోరల్ సిస్టమ్ ప్రకారము మనం ఎన్నికల సమయంలో ఇచ్చేటువంటి హామీలనండి, లేదా ఈ ఎఫ్ఆర్‌బిఎం చట్టం యొక్క రూల్స్, డిసిప్లిన్స్ మనం పెట్టుకున్నా కూడా మనం దానిని ఓవర్‌కమ్ చేస్తున్నాం. అంటే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు కొంత ఎగ్జామ్షన్స్ తీసుకోవచ్చు. కానీ మనకి ఇప్పుడు ఏమైతుందంటే ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వివిధ వర్గాల నుంచి కూడా మనకు కొంత ఒత్తిడి ఉంటది. అంటే ఇప్పుడు ఇండియాలో ఫ్రీబీస్ ఇస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఉచిత విద్యుత్ గురించి మాట్లాడుతున్నారు. ఈ మధ్యన కొత్త నేను చర్చల్లో చూసినప్పుడు. ఇప్పుడు ఉచిత విద్యుత్ వల్ల ఏం మంచి జరుగుతుంది? ఆ రోజంటే రైతులకు ఇబ్బంది ఉంది కాబట్టి కొద్ది సంవత్సరాలు మనం ఉచిత విద్యుత్ ఇవ్వడం మంచిదే. ఈరోజు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల వాళ్ళకు కరెంట్ ఫ్రీగా వస్తుంది కాబట్టి వరి పంట ఎక్కువగా వేస్తున్నారు పంజాబ్‌లో. లేదా గోధుమలు ఎక్కువ పండిస్తున్నారు. సో మనం వాళ్ళను ఇంకొక రకంగా మనం వాళ్ళను ఇంకొక సైడ్ మార్చాలంటే ఇంకొకటేందంటే ఉచిత విద్యుత్‌కు మనకు చాలా నీళ్ళు అవసరం. సో మనకు ఉండేటువంటి నీళ్ళనల్లా మనం కరెంట్ కోసమే వెయిట్ చేస్తున్నాము. సో నీళ్ళను కూడా కొంత స్టోర్ చేసుకొని మనం ఇరిగేషన్‌కు వాడుకోవట్లేదు. ఎక్కువ శాతం నీళ్ళను మనం కరెంట్‌కే వాడుతున్నాము. సో ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అంటే నేనేమంటా అంటే ఒక విధానాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దాని యొక్క ఫలాలు మనకు కనపడాలంటే ఇయర్స్ హాస్ టు ట్రావెల్. సో ఆ ఇయర్స్ మనం ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ మనం దాన్ని రీడిఫైన్ చేసుకోవాలి. కానీ మీరన్నట్టు ఇయర్స్ మనం ట్రావెల్ చేయాలనేది ఓకే. ఇట్స్ ఎ గుడ్ పాయింట్. కానీ ఎప్పటికప్పుడు చేంజెస్ చేంజెస్ కూడా జరగాలి కదా! ట్రాక్ చేంజ్ అయిపోతుంది కదా! అంటే ఇప్పుడు మనము ఏదైనా గానీ ఒక పథకం తీసుకుంటాము. ఇప్పుడు ఇదే మన ఏమంటారు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకున్నాము. ఆ పథకం మొదట ప్రవేశపెట్టినప్పుడు ఏం చేసినారు? రూరల్ ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలా అన్నారు. అంటే గ్రామీణంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. ఆ రోజు ఫస్ట్ నాకు తెలిసి 90 రోజులో ఎన్ని రోజులో ప్రవేశపెట్టినారు. తర్వాత దాన్ని 100 రోజులు చేశారు. వీళ్ళు 125 రోజులు చేశారు. సో దాంట్లో కొన్ని మార్పులొచ్చినాయి. ఈరోజు వాళ్ళేమంటున్నారు? చానా రాష్ట్రాలలో ఈ పథకం సరిగా అమలు జరగడం లేదు. అంటే ఏదో మొక్కుబడిగా పోతున్నారు తప్ప నిజమైన అవుట్‌పుట్ లేదు. సో కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు ఏమంటున్నారు? మాకు నిధులు మీరు ఇంత కొరత పెడితే మాకు ఇబ్బంది అయితది 40% అంటున్నారు. అంటే ఇక్కడ చర్చ జరగాల. పథకం గురించి చర్చ జరగాల. సరే ఇది మహాత్మా గాంధీ పేరు తీసేసి వికసిత్ భారత్ అని చెప్పి వాళ్ళేదో పేరు మార్చడం ఒకవైపు ఆ పేరు పైన గొడవ జరుగుతుంది. అది మనం కాసేపు పక్కన పెడితే నిజంగా ఆ పథకంలో ఉన్న లోపాలేంది? ఆ పథకం వల్ల ఎవరికి మంచి జరిగింది? అలాంటి అంశాల్లో చర్చ జరిగి మాడిఫై చేస్తే తప్పేంటి? తప్పేం కాదు కదా! ఇప్పుడు 125 రోజులు వాళ్ళకు అసలైనటువంటి జీవనోపాధి ఇచ్చి 125 రోజులు నిజంగా అవుట్‌పుట్ పని జరగాల. అక్కడ ఏం జరుగుతుంది? అసలైన విషయాల్లో పురోగతి లేదు. అంటే అక్కడ వ్యవసాయ అనుబంధ పనులకు లేదా ఇరిగేషన్ అనుబంధ పనులకు కూడా వీళ్ళను ఉపయోగించాలి. కానీ వీళ్ళు ఉపయోగిస్తున్నారా? చేసిన పనులే చేస్తున్నారు. అంటే ట్రాన్స్‌పరెన్సీ లేదు. అంటే మనం డిజిటలైజేషన్ అంటున్నాం కానీ డిజిటలైజేషన్ లేదు. అటెండెన్స్‌లో మనకు ఏమంటారు? బయోమెట్రిక్ థంబ్‌నెయిల్ ఉందా అంటే కొన్ని చోట్ల ఉంటుంది. కొన్ని చోట్ల లేదు. సో ఇలా రకరకాల అంటే సిస్టమ్‌లో లోపాలుంటాయి. ఆ లోపాలను మనం సవరించుకుంటా పోవాలి కదా! అదే సవరించుకుంటా పోతా మనం కీప్ ఆన్ ఎళ్తా ఉంటేనే మనం అనుకున్న లక్ష్యాలను ఏదో ఒక రోజు రీచ్ అయితాం. ఇక్కడ నేనేమంటానంటే లక్ష్యం గొప్పగానే ఉండాల. లక్ష్యం గొప్పగా ఉంటేనే మనం ఆ దిశగా వెళ్తాం. కాకపోతే ఏంటంటే ఆ దిశగా ఇక్కడ మనకు పాలసీలు, విధానాలు కూడా కనపడాలి కదా! సార్ ఇప్పుడున్న సినారియోలో కేంద్రాలకి, రాష్ట్రాలకి మధ్య సమన్వయం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగా మన భారతదేశం సమాఖ్య వ్యవస్థ, ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ సిస్టమ్ అంటేనే మనం రాష్ట్రము, కేంద్ర ప్రభుత్వం 2 కలిసి ముందుకు పోతున్నాయి. ఇప్పుడు రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతది. ఇప్పుడు ఈరోజు 30 ట్రిలియన్ ఎకానమీ మేము రీచ్ అయితామంటున్నారు. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి 4.1 ట్రిలియన్ ఎకానమీలో మనకు మొట్టమొదటి కాంట్రిబ్యూషన్ మహారాష్ట్ర చాలా ఎక్కువ ఉంటది. తర్వాత తమిళనాడు, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత కర్ణాటక. సో ఇలా రాష్ట్రాలు గ్రోత్ అయితేనే కదా దేశానికి. ఈరోజు మన తెలంగాణ నుంచి ఏమంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఖచ్చితంగా 30 ట్రిలియన్ ఎకానమీలో మా తెలంగాణ నుంచే 5 ట్రిలియన్ ఎకానమీ 2047కు మేము అదేమంటారు రైజింగ్ డాక్యుమెంట్ ఏదో వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. అంటే రాష్ట్రాల లక్ష్యాలు, కేంద్రం యొక్క ప్రణాళిక 2 కలుస్తేనే కదా మన దేశం యూనియన్ ఆఫ్ ఇండియా అంటాం. సో కాబట్టి నేనేమంటానంటే ఈ ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీయకూడదు.
ఆల్రెడీ ఇప్పుడు గవర్నమెంట్స్ రాష్ట్రాలు ఏమడుగుతున్నాయి, మేము పెట్టేటువంటి ఈ విద్యా వైద్యం ఖర్చు పైన ఏదైతే మేము సంక్షేమం ఖర్చు పెడుతున్నామో, మీరు ఆ సంక్షేమాన్ని కూడా క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌గా ట్రీట్ చేసి మాకు ఎఫ్ఆర్‌బిఎం నుంచి లిమిట్ ఇయ్యండి అంటున్నారు. అంటే అప్పుడు వీళ్ళకి ఏమైతది, బారోయింగ్ కెపాసిటీ పెరుగుతది. సో, దీనివల్ల వాళ్ళు ఖర్చు పెట్టుకోవచ్చు అనేది రాష్ట్రాలు అడుగుతున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒకవైపు ఈ డెవల్యూషన్ ఆఫ్ టాక్సెస్‌లో 42% రాష్ట్రాలకు తిరిగిస్తున్నారు. జీఎస్టీ నుంచి వసూలు చేస్తున్న దాన్లలో. వాళ్ళేమంటున్నారు, ఇంకా మీరు పెంచాలా మాకు అంటున్నారు. అంటే ఈ యొక్క డిఫరెన్సెస్, క్లాసెస్ ఉన్నాయి. సో, ఆ క్రమంలోనే ఈ జీఎస్టీ అనేది కూడా మనకు జీఎస్టీ కౌన్సిల్ అని ఎవరీ అవును. క్వార్టర్లీ లేదా యాన్యువల్లీ మీటింగ్స్ జరుగుతుంటాయి. హ్మ్. సో, దీని ద్వారానే కదా మనకు జీఎస్టీ 2.0 వచ్చింది. ఓకే. సో, ఇదేమంటంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్ అంటాను నేను. అంటే డెమోక్రసీలో ఉన్న ఫ్లేవర్ ఏందంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఎప్పుడైతే చర్చ జరుగుతాదో చర్చ నుంచే మనకు అవుట్‌పుట్ వస్తదంటాను. అండ్ కమింగ్ టు బడ్జెట్. ఈ మధ్యకాలంలో చూసుకున్నామనంటే 2025లో ఆపరేషన్ సింధూర్ లాంటి అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించి చూసుకుంటే దాని మీద ఏ విధంగా ఉండబోతుంది అసలు? అంటే ఎవరీ ఇయర్ నేను యాజ్ ఏ ఎంబీఏ గ్రాడ్యుయేట్‌గా కూడా 2002, 2003లో ఆ రోజు వాజ్పేయి గారి గవర్నమెంట్‌లో కూడా నేను బడ్జెట్ బాగా చూసేటోడిని. అంటే హిందూ పేపర్‌లో చాలా హైలైట్‌గా హెడ్డింగ్స్ వచ్చేవి. సో, కొంత ఆకర్షణగా డిజైనింగ్ ఉండడం వల్ల ఒక ఫైనాన్స్ గ్రాడ్యుయేట్‌గా నాకు ఆ రోజు నుంచి కూడా బాగా ఆసక్తి. అంటే డిఫెన్స్ రంగానికి ఏందంటే ఎవరీ ఇయర్ కేటాయింపులు పెరుగుతూనే ఉన్నాయి. 2003 నుంచి నేను చదవడం వల్ల నాకున్న అవగాహన ఏందంటే ఎవరీ ఇయర్ బడ్జెట్ కేటాయింపులు 2%, 3% పెరుగుకుంటా ఈరోజు మన లాస్ట్ ఇయర్ 2025, 26 బడ్జెట్ దాదాపు 50,60,000 కోట్లు. సో, ఆ బడ్జెట్‌లో అరౌండ్ 11%, 12% రక్షణ శాఖకు, డిఫెన్స్ శాఖకి కేటాయింపులున్నాయి. సో, అంటే డిఫెన్స్ రంగం అనేది జాతీయ భద్రతా దృష్ట్యా మనకు ఉండాల్సిందే. ఉండాల్సిందే. కానీ అలా అని చెప్పేసి మనం మిగతా రంగాలను విస్మరించకూడదు కదా! ఇప్పుడు హెల్త్, ఎడ్యుకేషన్ చాలా ముఖ్యం. ఈ రోజుటికి కూడా మనకు రోజుకు కనీసం రూ. 120 ఖర్చు పెట్టలేని పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకవైపు హంగర్ ఇండెక్స్‌లో మనం ఎక్కడున్నాం. ఒకవైపు ఫుడ్ సెక్యూరిటీ అంటున్నాం, ఎఫ్‌సీఐ అంటున్నాం. దేశంలో మనం రైసు బౌల్‌గా మనం ఆహ్, టాప్ ప్లేస్‌లలో ఉంటున్నాం. కానీ ఒకవైపు ఆకలికి అలమటించే వాళ్ళు కూడా ఉంటున్నారు. ఓకే. అంటే దీనికన్నిటికి కారణం ఏంది? ఎక్కడో గ్యాప్ ఉంది. వ్యవస్థలో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయాలంటే ఏం చేయాలా? అది కేవలం ప్రభుత్వాల వల్ల, పాలకుల వల్లనే సాధ్యం. సో, ఆ గ్యాప్‌కు వీళ్ళు మెజర్స్ తీసుకోవాలా. అంటే మెజర్స్ తీసుకోవాలంటే ఏంటంటే ప్రజల అవగాహన పెంచాలా, విద్యా వైద్యానికి ఖర్చు పెట్టాలా. ఈరోజు ఇంకో విషయం ఏందంటే మనకు 1947లో మన యావరేజ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ 37 ఏండ్లు ఉన్నది. ఈరోజు మన లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ దాదాపు 72, 80 ఏండ్లకెళ్ళింది. అంటే మనం చాలా ప్రయాణం చేసినాం. ఈ ప్రయాణంలో చాలా పురోగతి సాధించినాం. అంటే ఒకప్పుడు చిన్న చిన్న రోగాలకే చాలామంది చనిపోయేవాళ్ళు. కానీ ఈరోజు కొంత మెడికల్ ఫెసిలిటీస్ పెరిగినాయి. ఇంకా విదేశాల నుంచి మనకు బెటర్ సర్వీసెస్, ట్రీట్మెంట్స్ కొంత వ్యవస్థ బిల్డ్ అయింది. కానీ స్టిల్ ఇప్పటికీ గ్రౌండ్‌లో లేదు. అంటే డబ్బున్న వాడికే అవన్నీ అందుతున్నాయి. సో, అవన్నీ సామాన్యుని చెంతకు చేరాలంటే ఏం చేయాలా? అంటే ఇంకా విధానాల్లో మార్పు రావాలా? ట్రాన్స్‌పరెన్సీ రావాలా? ప్రభుత్వ హాస్పిటల్ల సంఖ్య పెంచాలా? ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య పెంచాలా? ప్రభుత్వ హాస్పిటల్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పెంచాలా? సో, ఇలాంటి రిఫార్మ్స్ ఏం ప్రకటించడం లేదు. ఎందుకు? సో, ఇలాంటి విషయాలపైన మనం చర్చ చేయాలా? డిమాండ్ చేయాలా? అనేది నా భావన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టారిఫ్‌లు గాని, ఆయన సుంకాలు గాని మనం చూసాము. ఆ ఇంపాక్ట్ ఈసారి బడ్జెట్‌లో ఏ విధమైన ఛాన్సెస్ ఉందా సార్ అసలు? అంటే నేనేమంటా అంటే మనకు కూడా సెల్ఫ్ రిలయబిలిటీ, సెల్ఫ్ రిసైలెన్స్ ఉండాలంటే మనం కూడా ఓన్‌గా సస్టైనబిలిటీ ఉండాలంటే కూడా దానిలో భాగంగానే మేక్ ఇన్ ఇండియా ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు ఏమంటారంటే మన కరెంట్ అకౌంట్ లోట్ అంటారు. అంటే ఇప్పుడు మన ఎగుమతులు తక్కువండి. మన దిగుమతులు ఎక్కువున్నాయంటే మనకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కనపడుతుంది. అవును. సో, అంటే దానివల్ల ఏమైపోతది మన ఫారిన్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. సో, ఇంకో మోరోవర్ ఈ రూపాయి విలువ తగ్గిపోవడము, డాలర్ విలువ పెరగడము. సో, ఇవన్నీ కూడా ఏందంటే మనకు ఇతర దేశాలతో ఉన్నటువంటి వాణిజ్య, వర్తక సంబంధాల పైన ఆధారపడి ఉంటాయి. ఓకే. సో, ఆ సందర్భంలో జరిగేటువంటి ఇవన్నీ. ఈ రూపాయి పడిపోయింది, డాలర్ పెరిగింది, లేదా మనకు ఆ దేశంతో అవును. సంబంధాలు లేవు. మోరోవర్ ఈ పొలిటికల్ అన్‌సర్టెనిటీ, ఈ యుద్ధాలు జరగడము. సో, ఈ కారణంగా మనకేమైపోతది, క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతాయి. పెట్రోలు, డీజిల్లు కాస్ట్ అయిపోతది. పెట్రోల్, డీజిల్ కాస్ట్ అయిపోయిందంటే ఆటోమేటిక్‌గా మనకు అన్నిటిపైన మనకి దాని ఇన్‌ఫ్లేషన్ ఇంపాక్ట్ ఉంటుంది. అవును. సో, ఈ రకంగా ఇదంతా ఒక వాల్యూ చైన్ అనమాట. ఈ వాల్యూ చైన్‌లో ఏమైపోయిందంటే అమెరికా తీసుకునే నిర్ణయాల వల్ల కూడా మన వాణిజ్యం పైన ఎఫెక్ట్ పడతది. సో, దానికి కౌంటర్‌గానే మొన్న ఇండియా అగ్రీమెంట్ వాణిజ్య యెస్. మదర్ ఒప్పందం ఆఫ్ జరిగినట్టుగా మనం చూడాలి. మదర్ ఆఫ్ బెస్ట్ డీల్ అన్నట్టుగా మనం మాట్లాడుకుంటున్నారు అందరూ. చూడాలి అంటే రేపొద్దున ఎలా ఉంటది? ఏ రకంగా ఉంటది? ఒక 2, 3 ఇయర్స్ జరిగిన తర్వాత మన దిగుమతులు తగ్గి, మన ఎగుమతులు పెరిగి, సో, ఇలా ఉన్నప్పుడు మనం దాని యొక్క ఔట్‌కమ్ గురించి పూర్తిగా మాట్లాడొచ్చు. అండ్ ఇప్పుడు యావత్ భారతదేశం డిస్కస్ చేస్తున్న అంశం ఒకటే.
సామాన్యుడికి బంగారం అనేది అందని ద్రాక్షలా మారిపోతుంది. బంగారం యొక్క కాస్ట్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంది. అసలు తారాస్థాయికి వెళ్ళిపోయింది. సో, దీని తర్వాత అయినా ఏమన్నా ఉపశమనం ఉంటుందా? మేము కొనగలమా? అనే టాపిక్స్ కూడా వస్తున్నాయి. అవును. ఈ బంగారం విషయాలేందంటే లాస్ట్ 6, 7 నెలల్లోనే దాదాపు 70%, 80% హైక్ కనపడుతుంది. ఒక సైడ్ గోల్డు, ఒక సైడ్ సిల్వరు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆల్రెడీ బంగారు సామాన్యునికి దూరమైంది అనేది చాలా రోజుల నుంచి కూడా వింటున్నాం. కానీ ఇంకాస్త ఇది మధ్యతరగతి వాడికి కూడా దూరమయ్యేటువంటి నేపథ్యం కనపడుతుంది. అంటే ఇప్పుడు మన ఇండియాలోనే సౌత్‌కు, నార్త్‌కు మనం కంపారిజన్ తీసుకుంటే ఏంటంటే సౌత్‌లో ఉన్నటువంటి ఫినాన్షియల్ లిటరసీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే షేర్ మార్కెట్స్ అనండి, లేదా బాండ్స్ అనండి, మ్యూచువల్ ఫండ్స్ అనండి, ఇలా వాళ్ళ యొక్క ప్లానింగ్స్ ఉంటాయి. కానీ వేరే సౌత్ ఇండియాకొచ్చేసరికి ఏమైపోతదంటే, మన వాళ్ళకి ఎక్కువ ఎంతసేపు బంగారు, ల్యాండు ఇలాంటి వాటి మీదనే మనం ఇన్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంటది. అంటే ఇది ఒక ఎమోషన్‌తో కూడుకున్నది. బంగారం అనేది ఏందంటే, మన ఇంట్లో జరిగే శుభకార్యానికో, ఒక పండక్కో మనకు సిల్వర్‌తో ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పిల్లోడికి బారసాల జరిగితే సిల్వర్ కొనాలనుకుంటారు, లేదా బంగారు కొనాలనుకుంటారు. సో, ఇది ఒక ఎమోషన్‌తో కూడుకున్న అంశం. కానీ ఈ రేట్లు చూస్తుంటే ఈ ఎమోషన్ గూడా సామాన్యుడికి దూరమయ్యేలాగా కనపడతంది. అంటే దీనికి ఏంటి అసలైన కారణాలు ఏంటి అంటే, ఇప్పుడు మార్కెట్‌లో చాలామంది మాట్లాడేది ఏందంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్‌గా ఉండేటువంటి అనిశ్చితనండి, లేదా ఇతర దేశాల వాళ్ళు ఎవరైతే మన దేశంలో స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకుపోవడం వల్ల, మన డబ్బు సేఫ్‌గా ఉండాలంటే మళ్ళీ ట్రెడిషనల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే ఉన్నాయో బంగారు, భూమి ఇట్లాంటి అంశాలనే వాళ్ళు మళ్ళీ ఎంచుకుంటూ ఆ దిశగా కొంత డిమాండ్ రావడం వల్ల పెరుగుతుందా? లేదా బంగారు ప్రొడక్షన్ కూడా కాస్త ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోవడం వల్ల వస్తున్న డిమాండా? అంటే అలా అలా విశ్లేషిస్తున్నారు. ఇది కూడా ఏందంటే ఈరోజు మళ్ళీ ఉదయం సడెన్‌గా 8,000 తగ్గిందనే న్యూస్ వచ్చింది. లాస్ట్ వీక్ ఏమో సడెన్‌గా 10,000 పెరిగిందని వచ్చింది. అంటే ఇదెల్లా ఏమంటా అంటే ఇది ఒక ఫ్లక్చుయేషన్ ఉంది. అంటే ఇట్ ఈస్ నాట్ రైట్ టైమ్ టు బై అంటాను నేను. ఎందుకంటే ఇట్లా మార్కెట్ ఫ్లక్చుయేట్ ఉన్న సమయంలో కొనడం అన్నది కరెక్ట్ కాదు. సో, కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే ఎక్కువ కథనాలు చదవడం వల్ల నాకొచ్చినటువంటి కన్క్లూజన్ ఏంటంటే, రేపు 2026 మధ్యలో గానీ, 2026 ఎండింగ్‌లో గానీ ఒక మార్కెట్ కరెక్షన్ జరగొచ్చు. సో, అప్పుడు మళ్ళీ కొంత రేట్స్ స్టెబుల్ అవ్వచ్చు అనేది ఒక అంచనా, ఒక ఎస్టిమేట్. అంతేగాని రియాలిటీగా మనం భావించలేము. చూడాలి. అండ్ కమింగ్ టు ఐటీ సెక్టర్. సో, గత బడ్జెట్‌లో చూసుకుంటే 12 లాక్స్ పర్ యానం వాళ్ళకి ఆ ఉపశమనం అదంతా చూసాం ట్యాక్స్ పరంగా. సో, వాళ్ళు ఎంతవరకు హ్యాపీగా ఉన్నారు సార్ అసలు 2025లో? ఖచ్చితంగా అది ఒక మంచి రిఫార్మే. అంటే మంచి రిఫార్మ్ అంటే ఏందంటే, యాక్చువల్‌గా నేను 2008 నుంచి నేను జాబ్ చేస్తున్నాను. సో, ఎంప్లాయీస్ మధ్యలో జరిగే చర్చలు నాకు తెలుసు కాబట్టి, ఆ రోజు యూపీఏ గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఉండే స్లాబ్స్ కొంత కొంత పెంచుకుంటా స్టాండర్డ్ డిడక్షన్స్ అట్లా చేంజ్ చేసుకుంటూ వచ్చినారు గానీ, వాళ్ళు డ్రాస్టికల్‌గా చేంజ్ చేయలే. సో, కానీ 2014లో ఒకసారిగా ప్రభుత్వం మారిపోయేసరికి అంటే 2004, 2009లో ఉన్న యూపీఏ గవర్నమెంట్ మారి ఎన్‌డీఏకు హ్యూజ్ మెజారిటీ రావడంతో చాలామంది చాలా ఆశలు పెట్టుకున్నారు వేతనజీవులు. కానీ వాళ్ళు ఎలాంటి బిగ్ స్టెప్ తీసుకోలేదు. అంటే 2014 నుంచి వాళ్ళు 2020 వరకు ఎలాంటి స్టెప్ తీసుకోలేదు. 2020లో వాళ్ళు కొంత స్టెప్ తీసుకొని కొంత రిబేటు, స్టాండర్డ్ డిడక్షన్ ఇవి తీసుకురావడం జరిగింది. 2020, 21లోనే ఈ కొత్త సిస్టమ్ తీసుకురావడం జరిగింది. అంటే మన గతంలో ఏందంటే 3 స్లాబ్స్ ఉండేవి. అంటే 10%, 20%, 30% అని. వీళ్ళేం చేసినారంటే 5%, 10%, 15%, 20%, 25%, 30% అని చెప్పి స్లాబ్స్ ఇంట్రడ్యూస్ చేసి అప్ టు 4 లాక్స్ నిల్లు, 4-8 లాక్స్ 10, 8-12 లాక్స్ 10%, తర్వాత 12-16, 16-20, 20-24, అబోవ్ 24 ఇట్లా వాళ్ళు ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళు ఈ డిడక్షన్స్ అన్నిటిని తీసేసి ఒక కొత్త సిస్టమ్ తీసుకొచ్చినారు. దానివల్ల ఏమైపోయిందంటే అప్ టు 12,75,000 వరకు నో ట్యాక్స్ కనపడింది. సో, దానివల్ల ఏందంటే అంతకుముందు మనకు ఒక 80,000, 90,000 రూపాయలు ట్యాక్స్‌లో పోయేది మన పాకెట్‌లోకొచ్చింది. అంటే దానివల్ల ఎంతో కొంత ఒక 15,00,000, 10,00,000, 12,00,000, 13,00,000 లోపు సేఫ్ సైడ్ ఉన్నారు. వాళ్ళకి కొంత సేఫ్ అన్నట్టుగానే మనం చూడాలి. కాబట్టి దానివల్ల కొంత మంచి జరిగింది. అంటే దానివల్ల ఏమైతది మన పర్చేజింగ్ కెపాసిటీ పెరుగుతది. సో, మళ్ళా మనం స్పెండింగ్ చేస్తాం. దానివల్ల మళ్ళా జీడీపీ పెరుగుతది. మళ్ళా దానివల్ల కేంద్రానికి డబ్బొస్తది. అంటే ఇది ఒక సైకిల్. నేనేమంటానంటే సాధ్యమైనంత వరకు ప్రజల కొనుగోలు శక్తి పెరిగేలాగా విధానాలు ఉండాలా అనేది ఎవరికైనా ఒక ఆసక్తి, అంచనా ఉంటది. ఆ దిశగా టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఉండకపోవచ్చు అనేది నా భావన. ఎందుకంటే 2014లో మనం ఎక్స్‌పెక్ట్ చేస్తే వాళ్ళు 2020, 2021లో స్లాబ్స్ తీసుకురావడం జరిగింది. ఈరోజు లాస్ట్ ఇయరే మనకు 12,75,000 వరకు ఉపశమనం ఇచ్చిన వాళ్ళు, మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఈ ఇయరే మనకు ఉపశమనం ఇస్తారనైతే నేను అనుకోవడం లేదు. ఓకే. అంటే మారే ఛాన్సెస్ లేదంటారు. ఖచ్చితంగా. ఓకే. నో డౌట్. ఖచ్చితంగా ఇది ఒక నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ సార్. బడ్జెట్ అనేది నెవర్ ఎండింగ్ సబ్జెక్టు. దీని మీద ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ మనం ఖచ్చితంగా మాట్లాడదాం దీని గురించి. అండ్ కన్క్లూజన్‌లో నేను ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. 2047కి భారత్
వికసిత్ భారత్ అని అంటూ ఉంటున్నారు కదా. సో ఆ దిశగా అసలు బడ్జెట్లు అనేవి జరుగుతున్నాయా సార్ అసలు? అంటే ఇప్పుడు అదే నేనేమంటా బడ్జెట్ అనేది ఒక రోడ్ మ్యాప్. అంటే మనం ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, డెవలప్డ్ నేషన్‌గా వెళ్ళాలంటే ఏం చేయాలా? మన యొక్క పర్ క్యాపిటా ఇన్‌కమ్ పెరగాలి. అవును. ఇప్పుడు మనం పర్ క్యాపిటా ఇన్‌కమ్ చూసుకున్నప్పుడు మన దేశ పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎలా ఉంది? పక్కనున్న చైనా పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎలా ఉంది? ఈ డెవలప్ అయిన అమెరికా పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఎలా ఉంది అని కంపేర్ చేసినప్పుడు మనం చాలా ఇంకా కింద స్థాయిలో ఉన్నాం. సో కాబట్టి ఆ దిశగా మన ప్రయాణం జరగాలంటే ఏం చేయాలా? ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ జరగాల. కొత్త కొత్త పరిశ్రమలు రావాలా. ప్రతి ఒక్కరి చేతిలో పని ఉండాల. ఇప్పుడు మన దేశంలో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ పెరిగిపోతుంది. సో అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ పెరిగే కొద్దీ మన యొక్క లక్ష్యం నెరవేరదు. మన యొక్క లక్ష్యం నెరవేరాలంటే ఏం చేయాలా? అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ తగ్గాల. అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ తగ్గాలంటే ఒక్క రోజులో జరిగే పని కాదు. ఒక్క రోజులో లక్షల కోట్ల ఉద్యోగాలు, లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్ రావడం ఇలాంటివన్నీ జరగవు. కానీ ఇంకొక వైపు వాళ్ళకు ఉండేటువంటిది ఒకటే మార్గం ఏం కనపడుతుంది? ప్రైవేటైజేషన్ అండ్ మానిటైజేషన్. అంటే ప్రైవేటైజేషన్ ద్వారా మనం ఏం జరుగుతుంది? డిజిన్వెస్ట్‌మెంట్స్ అప్లై చేయడం వల్ల మనకు డబ్బొస్తుంది. ఇంకొకటి మానిటైజేషన్. మానిటైజేషన్ అంటే ఏంటంటే మన యొక్క ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని రంగాలను మనం మానిటైజ్ చేయడం. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉదాహరణకు ఎట్లా చెప్పాలంటే నేషనల్ హైవేస్ అంటారు. అంటే ఇప్పుడు వాళ్ళు రోడ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా బిల్డ్ చేసి ఆపరేటర్స్‌కి ఇచ్చి దాని మీద డబ్బుతో వసూలు చేస్తారు. సో దాంట్లో ప్రభుత్వ వాటా, కొంత ప్రైవేట్ వాటా ఉంటుంది. ఆ రకంగా కూడా మనకు డబ్బొస్తది. సో అంటే ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఈ ప్రయాణంలో ఏం జరుగుతది? ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అయితది. ప్రైవేట్ వాడు రావడం వల్ల మనకు కూడా ఏమైపోతది? రేపు కాస్ట్ అయిపోతది. సో దానివల్ల కొంత రాబడి వస్తది అనేటువంటి కోణంలోనే ఈ ప్రభుత్వం యొక్క రోడ్ మ్యాప్ కనపడుతుంది. కానీ ఇప్పుడు మన దేశానికి ఆ మోడల్ కరెక్టా కాదా? మన దేశంలో ఎక్కువ మంది స్టిల్ ఇప్పటికి కూడా పావర్టీ కింద ఉన్నారు. ఇంకా ఈ రోజుటికి కూడా మన దేశంలో ఇన్‌కమ్ ప్రయాణం 2,00,000, 3,00,000 ఇన్‌కమ్ లేని కుటుంబాలు వేల లక్షల కుటుంబాలున్నాయి. సో ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటి? అంటే గ్రాస్ రూట్‌లోకెళ్ళాల. అంటే గ్రాస్ రూట్‌లో ఏ రంగాల మీద ఎక్కువ మంది డిపెండ్ ఉన్నారు. సో ఆ రంగాలకు మనం ప్రోత్సాహం ఇయ్యాల. అంతే తప్ప మనం ఏదో ఇతర దేశాలతో పోల్చుకుంటా ఇతర దేశాలలో ఒక రంగం అభివృద్ధి చెందినంది మనం కూడా ఆ రంగంలో అభివృద్ధి చెందాలనుకుంటే తప్పు. మన యొక్క ఫండమెంటల్స్‌ను నేను మళ్ళీ రీబిల్డ్ చేయాలా, రీడిఫైన్ చేయాలా అంటాను. అంటే ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని రీబిల్డ్ చేస్తే మన బలమే అది. అవును. సో దాని ద్వారా మనము ఎంప్లాయ్‌మెంట్ పెంచొచ్చు. సో మన సోర్సెస్‌కి తగ్గట్టు మనం డెవలప్ చేసుకోవాలి. ఈరోజు నేనేమంటానంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 62% మంది ఈ గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడ్డారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు, నీకు మన గ్రామాలలో మన ఫాదర్స్‌కు, మన గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్‌కో ఇట్లా మనకు పొలం పనులుంటాయి. మనం వ్యవసాయం చేస్తుంటాం. అంటే మనకు 5 ఎకరాలు, 6 ఎకరాల పొలం ఉన్నా కూడా మనం దాదాపుగా ఒక 10 మంది, 15 మంది కూలీల పైన డిపెండ్ కావాల్సిందే. సో వాళ్ళు మనకు పని చేయాల్సిందే, వాళ్ళకి మనం వేతనం ఇయ్యాల్సిందే. అంటే ఆ రకంగానే ఇప్పటికీ మన దేశంలో 60% మంది బతుకుతున్నారు. ఇంకొక సైడు అనార్గనైజేషన్ సెక్టార్ ఉంది. అంటే ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులు అనండి, లేదా గిగ్ వర్కర్స్ అనండి. సో ఇలాంటి వాళ్ళకంటూ కూడా మనకు ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య భద్రత లేదు. సో ఇవన్నీ మనం స్ట్రీమ్‌లైన్ చేసుకుంటా రావాలా. సో ఇవన్నీ స్ట్రీమ్‌లైన్ చేసుకుంటూ రావాలి కాబట్టి చాలా సుదీర్ఘ ప్రయాణం ఉంది. సో ఆ ప్రయాణం దిశగా వీళ్ళు ముందుకు పోవాలని కోరుకుందాం. ఇంకా నాలాంటి వాళ్ళకంటే ఏంటంటే సుదీర్ఘకాలం ఈ రంగంలో పనిచేసినటువంటి దువ్వూరు సుబ్బారావు గారి లాంటి వాళ్ళు చెప్తున్న మాట ఏంది? లక్ష్యం చాలా పెద్దగా ఉంది. 2047కు రీచ్ అయితారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఈ లక్ష్యాన్ని మనం రీచ్ అవ్వాలని కోరుకుందాం అంటూ పెద్దలు చెప్పడం కనపడింది కాబట్టి, సో దాన్ని కూడా మనం బిలీవ్ చేయాలనేది నా భావన. ఎందుకంటే ఎక్స్‌పీరియన్స్ ఈజ్ మోర్ కీ ఫ్యాక్టర్. ఇప్పుడు పాలకులకు ఖచ్చితంగా డ్రీమింగ్ ఉంటది. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్‌కి లీడర్‌కు డిఫరెన్స్ ఉంటది. లీడర్ చాలా ఇమాజిన్ చేస్తాడు. కానీ అడ్మినిస్ట్రేటర్‌కు రియాలిటీ తెలుస్తది. సో కాబట్టి మనం ఏం చేయాలంటే అడ్మినిస్ట్రేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు ఆ లక్ష్యం ఇంకా చాలా దూరం ఉంది అనేది నా భావన. సో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మళ్ళీ మనం ఖచ్చితంగా ఈ టాపిక్ మీద డిస్కషన్ చేద్దాం. అండ్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.